అరే ఓ బాడుకో ప్రకాష్ రాజ్, నీకెందుకురా మూసుకొని సినిమాలు చేసుకోక? ఈ లడ్డుల పంచాయతీ అవసరమారా? వీడు రీసెంట్గా కేరళలోని సాహిత్య ఉత్సవంలో రామాయణం గురించి నీచంగా మాట్లాడిండు. వీడు ఏమన్నా అంటే రాముడు సీత లక్ష్మణ్ నార్త్ ఇండియన్ వాళ్ళు, రావణుడు సౌత్ ఇండియన్ వాడు. రాముడు సీత లక్ష్మణ్ వనవాసానికి వెళ్ళాడట. కూలీ పని కోసం నార్త్ ఇండియన్ నుంచి సౌత్ ఇండియన్కి వచ్చారంట. ఈ సౌత్ ఇండియన్లో తినడానికి తిండి లేక ఒక తోటకు వెళ్ళి పండ్లు కోసుకొని తిన్నారంట. అప్పుడు అక్కడికి రావణుడు వచ్చారంట. మీరు మా పొలంలోని పనులు ఎందుకు తింటారు, ఎవరు మీరని చెప్పేసి అడిగారంట. అప్పుడు తనతో వచ్చిన శూర్పణఖ లెక్కలు వేసి $2000 కట్టమని చెప్పిందంట. ఎవరికి? రాముడు సీత లక్ష్మణ్కి. అది కట్టనందుకు గొడవైందట. అందుకే రామాయణం జరిగిందంట. ఈ అవులే పాకిరాజుగాడు ఇలా రామాయణం గురించి కించపరిచి మాట్లాడిండు. వీడు రాముడు సీత మీద జోకు వేస్తే ఎదురుగా ఉన్న యూత్ అందరు నవ్విర్రు. వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి కదా. దినమ్మ నేను మాత్రం అక్కడ ఉంటే మాత్రం పాకిగానికి గుద్ద వల్ల దిగుతున్నాను. వీడికి ఫస్ట్ నుంచి హిందూ మతం అన్నా హిందూ దేవతలు అన్నా అస్సలు నచ్చదు. ఎందుకంటే వీడు నాస్తిక్ ముసుగులో ఉన్న క్రిస్టియన్ కాబట్టి. అయినా కూడా మనం వీడి సినిమాలు చూస్తూనే ఉంటాం. ఎందుకో తెలుసా? వీడు అన్నది జస్ట్ మన దేవుళ్ళని కదా, మన ఇంట్లో వాళ్ళని కాదు కదా. ఓ హిందువా మేలుకో, నీ మతాన్ని కించపరిస్తే, నీ దేవుళ్ళని కించపరిస్తే నిన్ను కించపరిచినట్టే. ఇలాంటి బుల్లేగాలకు ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అది కూడా వాడిని ట్యాగ్ చేస్తూ దెబ్బకి మనోనికి గులాబ్ జాములు అనకాలే.